వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన ఇజ్రాయెల్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సరికొత్త శకం మొదలైంది. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా రక్షణ, సాంకేతికత, వ్యవసాయం మరియు శాస్త్ర విజ్ఞాన రంగాల్లో ఒకరికొకరు తోడుగా నిలవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఎన్నో కాల పరీక్షలకు నిలిచిన తమ బంధాన్ని ఇరు దేశాలు తాజాగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయి. రెండు దేశాలకు లాభం చేకూర్చే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహుతో భారత్ ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి చర్చలు జరిపారు. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఉన్న సమస్య గురించి కూడా వారు మాట్లాడుకున్నారు. మోదీ నేతన్యాహుతో భేటీ అనంతరం వాణిజ్యం, వ్యవసాయం, విద్య, ఇంధనం, సైబర్ స్పేస్, డిజిటల్ చెల్లింపులు తదితర రంగాల్లో మొత్తం 17 కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు సమాచారం. సాంకేతికతల బదిలీ ఫ్రేమ్వర్క్ ద్వారా మిలిటరీ హార్డ్వేర్ సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి చేపడుతూ తమ మధ్య ఇప్పటికే ఉన్న సన్నిహిత రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. క్షిపణులు, డ్రోన్లు, ఇతర సైనిక పరికరాలను రెండు దేశాలు కలిసి అభివృద్ధి చేస్తాయి. ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని భారత్కు అందిస్తుంది. AI, క్వాంటం, కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్, ఇజ్రాయెల్ కీలక భవిష్యత్ సాంకేతికతల భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటున్నట్లు మోదీ ప్రకటించినారు. ఇజ్రాయెల్లో UPI వినియోగానికి ఒప్పందం కుదిరిందన్నారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వంతో భారత భద్రతా ప్రయోజనాలు నేరుగా ముడిపడి ఉన్నాయని నేతన్యాహుతో భేటీ అనంతరం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మోదీ పేర్కొన్నారు. సంఘర్షణలకు మానవాళి బలిపశువుగా మారకూడదంటూ గాజా శాంతి ప్రణాళికకు భారత మద్దతును పునరుద్ఘాటించారు. ప్రధానుల చర్చల అనంతరం ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనను కూడా విడుదల చేశాయి. AI, ఆరోగ్య సేవలు, వ్యవసాయం వంటి రంగాల్లో వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ జెరూసలేంలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ను మోదీ సందర్శించారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఇజ్రాయేలీ టెక్నాలజీ కంపెనీలకు ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్గోజ్ మోదీ భేటీ అయ్యారు. విద్య, స్టార్టప్లు, నవకల్పనలు, సాంకేతికతలు, అనుసంధానం తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడంపై చర్చించారు. ద్వైపాక్షిక మైత్రికి చిహ్నంగా మోదీ, హెర్గోజ్ ఓక్ చెట్టును నాటారు. భారత్ పర్యటనకు రావాలంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడిని భారత్ ప్రధాని ఆహ్వానించారు. భారత సంతతికి చెందిన పలువురు యూదు ప్రముఖులు జెరూసలేంలో మోదీతో సమావేశమయ్యారు. ప్రధానిని కలిసిన వారిలో రికీ షాహీ, ఇసాక్ తాంగ్టాన్ తదితరులు ఉన్నారు. ఇజ్రాయెల్ పర్యటనను ముగించుకొని గురువారమే మోదీ స్వదేశానికి బయలుదేరి వచ్చారు. జెరూసలేంలోని యాద్ వషెం స్మారకాన్ని నేతన్యాహుతో కలిసి మోదీ సందర్శించారు. యూదులపై నాజీల మరణహోమం హాలోకాస్ట్లో మృతులకు పుష్పాంజలి ఘటించారు. యాద్ వషెం అంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హాలోకాస్ట్ అనే దారుణమైన ఘటన జరిగింది. అప్పట్లో నాజీలు లక్షలాది మంది యూదులను చంపేశారు. ఆ మరణించిన వారి జ్ఞాపకార్థం నిర్మించిందే ఈ యాద్ వషెం. హాలోకాస్ట్లో మరణించిన వారి పేర్లు ఉండే హాల్ ఆఫ్ నేమ్స్ ను కూడా సందర్శించారు. ఇక్కడ నాజీల చేతిలో చనిపోయిన దాదాపు 48 లక్షల మంది పేర్లను భద్రపరిచారు. నేతన్యాహు భార్య సారా గారి బంధువుల పేర్లు కూడా అందులో ఉండటాన్ని మోదీకి నేతన్యాహు చూపించారు. మోదీ యాద్ వషెంను సందర్శించడం ఇది రెండోసారి. మొత్తానికి ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లింది. కేవలం ఆయుధాల కొనుగోలుకే పరిమితం కాకుండా కలిసి నిర్మించుకుందాం, జాయింట్ డెవలప్మెంట్ అనే దిశగా అడుగులు పడటం గమనార్హం. చివరిగా మోదీ మరియు ఇజ్రాయెల్ నాయకులు కలిసి నాటిన ఓక్ చెట్టులాగే ఈ రెండు దేశాల మైత్రి కూడా కాలంతో పాటు మరింత బలంగా, పచ్చగా ఎదుగుతూ ప్రపంచ శాంతికి, అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆశించవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.